సో నైనికా నబీల్ నన్ను విష్ణుప్రియని నామినేట్ చేశాను. సో నాకైతే ఇక్కడ నబీల్ పాయింట్ అయితే అసలు నచ్చలేదు. ఎందుకంటే సంచాలక్గా ఏదైతే రేషన్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో తను సంచాలక్గా చేసినప్పుడు కొంచెం ఇది వ్యాలిడ్ అనిపించవచ్చు కానీ బట్ కాకపోతే ఈ చిన్న నామినేషన్ అనమాట. అందుకే ఫుడ్ అయితే రాకుండా లేదు కదా, ఫుడ్ వచ్చింది కదా. సో సంచాలక్గా ఫెయిల్ అయిపోయావు నువ్వు, అక్కడ తనకు మనకు పాయింట్ ఇవ్వాల్సింది వేరే వాళ్ళకి పాయింట్ ఇచ్చావు, లేదంటే ఇద్దరికి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సింది అని చెప్పేసి అయితే నామినేట్ అయితే చేశారు. సో ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అసలు ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించింది, నాకు ఫేర్ అనిపించింది అక్కడ. సో ఇదైతే ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది చాలా సిల్లీ రీజన్ అనమాట అది. ఎందుకంటే అక్కడ తను కూడా రాసుకున్నాడు కాబట్టి ఆ పిచ్చకానే అనిపించింది మంకీది. అందుకని ఇంకా మీకు ఏది దగ్గరికి ఉంటే అది ఇవ్వండి, పాయింట్ ఇవ్వండి అని ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కాబట్టి తను పాయింట్ ఇచ్చలేదు, లేదంటే ఇచ్చేవాడు కదా. ఇద్దరు లేదని ముందు చెప్పాడు, తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత పాయింట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అని అన్నాడు. సో ఇక్కడ ఆ పాయింట్ బిగ్ బాస్ చెప్పారు కాబట్టి ఇచ్చారు, ఏది దగ్గరికి ఉంటే అది ఇవ్వమని. సో అక్కడ సంచాలక్గా అతను తప్పేం లేదు, చాలా మంచిగా ఆయన చేశాడని నాకు అనిపించింది. బట్ కాకపోతే అనవసరమైన నామినేషన్ లాగా, అన్ఫేర్ నామినేషన్ లాగా నాకు అనిపించింది, ఏదో చేయాలి కదా అని. సో నెక్స్ట్ విష్ణుప్రియ చూసుకుంటే నైన్గా పర్సనల్ విషయాన్ని పక్కన వాళ్ళకి వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటుందంట. సో ఇలాంటిది ఉంది, కొంచెం మాట జారి మాట్లాడడం, లేదంటే ఏదైనా మాట చెప్తే ఆ మాట గురించి కామెడీ చేయటం. సో అన్నీ కొంతమంది ఫీల్ అవుతారా లేదా అని కూడా తెలియకుండా విష్ణుప్రియ అయితే కామెడీ చేస్తుంది. సో లేదంటే వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ, లేదంటే కొన్ని మాటలు జారి మాట్లాడుతుంది. సో విష్ణుప్రియ ఇలాంటి మానేసి తన గేమ్ మీద ఫోకస్ పెడితే టాప్ 2లో ఉంటుంది. ఎందుకంటే చాలామంది చూసుకుంటే అంటే మన ప్రతి ఒక్కరికి కూడా పోవే పోరా ఇలాంటి షోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా విష్ణుప్రియ చాలా బాగా అందరికీ నచ్చుతుంది అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలామంది నచ్చుతుంది. సో అలాంటి అమ్మాయి ఎదుటిని హట్ చేసుకుంటూ ఉంటే కొంచెం నచ్చట్లేదు అనమాట. సో అలా ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది కొంచెం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి పర్సనల్ అయినా అది చాలా హర్టింగ్గా ఉంటుంది, అలాంటి వాళ్ళ మీద నామినేట్ చేయాలనిపిస్తుంది. నామినేట్ కాదు ఇంకా ఏదైనా అనిపిస్తుంది. సో అలాంటి పాయింట్ పర్సనల్ పాయింట్ మీద తీసుకోవడం కొంచెం వ్యాలిడ్ అనిపిస్తుంది. ఏదంటే నైనికా చేసిన నాబిల్ మీద చేసిన పాయింట్ ఏదైతే ఉందో అదైతే నాకు నచ్చలేదు. కానీ బట్ కాకపోతే విష్ణుప్రియ మీద చేసిన పాయింట్ అయితే నాకు కొంచెం వ్యాలిడ్ అనిపిస్తుంది. మంచిగా మాట్లాడినట్టు అంటే డిఫెండ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. తను కూడా డిఫెండ్ బాగానే చేసుకుంది, బట్ కాదు సారీ చెప్పింది అనమాట విష్ణుప్రియ. బట్ పాయింట్ అయితే వ్యాలిడ్, ఎందుకంటే మనసుకు సంబంధించింది, ఇన్నర్ ఫీలింగ్స్ కాబట్టి. సో అక్కడ హర్ట్ అయినప్పుడు మనం ఎవరైనా చేస్తాం కాబట్టి. సో ఇదైతే పాయింట్ వ్యాలిడ్ అనిపిస్తుంది అనమాట.